హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఎంతగానో వెయిట్ చేస్తున్నా దేవరా ట్రయల్ అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే దేవరా ట్రయల్ అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. చేసిన తర్వాత మనమైతే మరి దీని రివ్యూ కూడా చూద్దాం. ఒకటే వీడియోలో రెండైతే కవర్ చేస్తున్నా. మరి వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. మరి దేవరా ట్రైలర్ చూసుకుంటూ మీకు ఎలా ఉందో చెప్తా. మనమైతే ఇప్పుడు ట్రైలర్ అయితే ఓపెన్ చేద్దాం. నందమూరి కళ్యాణ్ అసలు ఎవరు వాళ్ళంతా అనే ఒక డైలాగ్ అయితే తిన్నాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు రౌడీస్ ఉంటారు కదా, సైఫ్ అలీ ఖాన్ ఇట్లా రౌడీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే నరుక్కుంటూ పోతారన్నమాట. అందుకే ఈ డైలాగ్ అయితే వచ్చింది, అసలు ఎవరు వాళ్ళంతా అని. బా 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 కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. అంటే రౌడీ సైఫ్ అలీ ఖాన్ నరుకుతుండు. ఎట్లా నరుకుతుండు అంటే కూరగాయలు అంత స్పిన్నర్లు అట్లా నరుకుతుండు. చూద్దాం. ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్ళు అంటే ధైర్యం తప్ప ఏం తెలియదు అనమాట. అంటే సైఫ్ అలీ ఖాన్ గారికి రౌడీ అతనే రౌడీ. ఒక్కసారి భయం కమ్ముకుంది అని డైలాగ్ అవుతుంది. ఎవరు చేశారు ఇదంతా? ఇది మాట్లాడేది అయితే మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు అయితే ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తుండ అనమాట. చాలా పెద్ద కథ స్వామి అంటుండు. గూస్ బంప్స్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్. ఎరుపెక్కిన కథ అది మా దేవర కథ. వినండి. వా వా అచ్చిండు హీరో, అచ్చిండు. ఇట్లా గుచ్చి ఇట్లా లేపుతాడు పైకి. నడిచేస్తుంటే ఆ పక్కల పండి పీకలు, ఆ ఒక లుక్కు, పక్క పండి తువాల, ఇట్లా భుజం మీద తువాల నడిచేస్తా ఉంటే ఒక హీరో కాదు, ఒక భయంకరమైన హీరోలే కనిపిస్తుండు. ఇప్పటికీ 3-4 సీన్స్ అయితే ఓన్లీ సముద్రంలోనే వచ్చినాయి. మొన్నటి వీడియోలో నేను చెప్పిన కదా, సముద్రానికి సంబంధించి ఈ సినిమా అయితే ఉండబోతుందని. సముద్రంలో ఓడలు కనిపిస్తున్నాయి, సముద్రంలో పడవలు కనిపిస్తున్నాయి, సముద్రం పక్క పంటే మొత్తం మనకు 2-3 సీన్స్ అయితే ఇప్పుడు సగం కాలే టీజర్ అయితే. 2-3 సీన్స్ అయితే మనకు సముద్రం చుట్టే కనిపిస్తున్నాయి. బాబా కాదు, కూడదు అని ఆ ధైర్యాన్ని మళ్ళీ కూడబెడితే ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అనే డైలాగ్. గూస్ బంప్స్ అంతే. ఇట్లా వేస్తుండు భయ తువాల, ఇట్లా తీసి ఇట్లా వేస్తా అంటే అది ఒక తెలియని ఫీలింగ్. సినిమా ఎలా ఉంటుందో పక్కకు పెట్టు, ఈ ట్రైలర్లో చూస్తేనే హైప్ ఏందో అని గూస్ బంప్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. దేవరాను సైఫ్ అలీ ఖాన్ చేతితో కలిపారు. నువ్వు ఉన్నంత వరకు నీ గుండు మీద మొండిని దేవరా అని ఒక డైలాగ్ అయితే ఉన్నదనమాట. మళ్ళీ ఈ సైఫ్ అలీ ఖాన్ ఏమంటుండంటే దేవరిని చంపాలి అంటే ఇప్పుడు చేతులు కలిపిండు, తర్వాత మళ్ళీ చిన్న గొడవ వచ్చి విడిపోయినట్టున్నారు వీళ్ళు. ఆ దేవరిని చంపాలి అంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం ఉండాలా అని ఒక డైలాగ్ అయితే కనిపిస్తుంది మనకైతే ఇక్కడ. అబ్బా దేవరా ఇంకో లుక్ అయితే వచ్చింది. మరి సన్నా లేకపోతే ఫ్లాష్ బ్యాక్ అర్థమవుతలేదు మనకైతే. నాకు తెలిసి ఇందులో డ్యూయల్ రోల్ అయితే ఉండబోతుంది అనమాట, డబుల్ యాక్షన్ అయితే ఉండబోతున్నారు. అండ్ సన్ను అండ్ ఫాదర్ క్యారెక్టర్గా ఉండబోతుందని నా ఒక ఒపీనియన్. సముద్రంలోకి నడిచేస్తున్నాడు మనవాడు. అబ్బా 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 వచ్చిందండి హీరోయిన్ ఇప్పుడు. బా ఏం ఎత్తేసుడండి. ఇప్పుడు అంటే 70% అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందండి హీరోయిన్. మనకి ఇందులో తను కూడా ఉన్నాడండి, తన పేరు మన నోట్లో వస్తలేదు మనకు. అక్కడ సినిమాల మర్యాద అంటాడు చూసినావా, ఆయన హీరో, ఫస్ట్ హీరో, తర్వాత నోట్లో పేరు వస్తుంది, తర్వాత చెప్తా. బా
తెలిసిపోయిందండి మనకు. ఇందులో డబుల్ యాక్షన్ ఉండబోతుంది. హీరోయిన్ ఏమంటుందంటే ఆడికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ వాళ్ళ అయ్య పవర్ రాలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం. ఆడికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే అని ఒక డైలాగ్ అయితే విన్నారు కదా. చూద్దాం ఇంకా ముందు పోదాం. పని మీద వేయినోడు పని అయిపోగానే తిరిగి వస్తాడు. వాస్తవమే కదా. పంతం పట్టుకొని వేయినోడు పగ తీర్చుకున్న తర్వాత వెనకేస్తాడు. డైలాగ్ ఎట్లుంది? ఓకే ఓకే ఓకే. పడవ ఓడలు దేవర సముద్రం ఎక్కి 2 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి అని ఒక డైలాగ్ ఉన్నారు కదా. చూడండి, చూద్దాం, ఇంకా చూద్దాం. గూస్ బంప్స్. కళ్ళు మూచినా తెరిచినా సముద్రం చూసిందే కనిపిస్తుంది. అంటే సముద్రంలో ఒక పెద్ద ఫైట్ జరిగిందనమాట. ఫస్ట్ అరుంది అండి ఫ్రెండ్స్. భయం మరిచి ఇప్పటికైనా సముద్రం మీదకి ఎక్కుతే అంటే ఈ స్టోరీ మొత్తం సముద్రానికి సంబంధించిన స్టోరీ అయితే ఉండబోతుంది. మరి సముద్రంలో ఏముంటుందో, మరి సముద్రంలో ఫిషింగ్ సంబంధించిందా లేకపోతే ఏమైనా పాత నిధులు గిట్ట దాగి ఉన్నాయి అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ. అది మొత్తం మన ట్రైలర్ మొత్తంలో చూసుకుంటే ఎక్కువ సముద్రం చుట్టే కనిపిస్తుంది. మొత్తం సముద్రం నీళ్ళే కనిపిస్తున్నాయి, ఓడలు కనిపిస్తున్నాయి. మొత్తం మనకు చూసుకుంటే అదే ఉన్నది. ప్రకాష్ రాజ్ ముసలితనం ఏంటిచ్చిండు. ఇలా తుపాకులు ఉన్నాయి భయ్యో. ఈ రోజు నుంచి మీకు కానరాన్ని భయం చూపిస్తాడట దేవరా. జొంగన్నాయి చాలా. దేవరా కత్తులు, ఈ 3 ఇట్లా దేవరా ఒత్తులు ఉంటాయి కదా, మీద 3 కత్తులు వచ్చినాయి. దేని మీద ఒక కత్తి వచ్చింది. చేతిలో పట్టుకొని దిగిన చూసిన ఫోటో మన దేవరా. చిన్నగా రౌండ్ అప్ ఉంటుంది కత్తి, డీ టైప్ ఉంటుంది అది. తర్వాత వర అంటే షాక్ ఇచ్చారు అక్కడ, కత్తి షాక్. ఇత లాస్ట్కు రా ఉన్నాయి కదా, దాని మీద గొడ్డలు టైప్ ఇచ్చారు అనమాట. అక్షరాల మీద కూడా కత్తులు ఇస్తుండు భయ్యో. బా 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 బా. ఇది అస్సలైన సీను, కొత్త సీన్ అంటే ఇది. శొరశాప మీద కూసోని దాని మీద రెక్క పట్టుకొని తాడు పట్టి ముడ్డు మీద కొడుతుండు. సుమ్మర్ లేచిపోతుంది. వా 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 వా. ఓకే ఓకే. అద్దరిపోయింది భయ్య ట్రైలర్. అనిరుద్ పార్ట్ 1 27th రిలీజ్, సెప్టెంబర్ 27న. ఓకే భయ్యా, నేను చూసుకుంటూ మీకైతే రివ్యూ అయితే ఇచ్చేసి అనుకుంటున్నా. ప్రతి డైలాగ్ ప్రతి సీను విదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఆ మాత్రం హైప్ అయితే ఇచ్చిండు. హైప్కి తగ్గట్టే ట్రైలర్ కూడా ఉంది. లాస్ట్ సీన్ అయితే, లాస్ట్ పంచమన అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప అని ఒక పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా. సొరచాప మీద గుర్రాన్ని లెక్క వాడుకొని ఇట్లా కొడితే సుమ్మర్ లేచిపోతుంది చేప. ఏంది భయ్య ఇది? నేను చెప్పిన మొన్నటి వీడియోలో కొరటాల శివ గారు గట్టిగా ప్లాన్ చేసిండు. ఇప్పుడు 2 రికార్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొద్దిగా బ్రేక్ అయిపోతున్నాయి. ఇంకొకటి రాజమౌళితో సినిమా తీసిన తర్వాత అటర్ ఫ్లాప్ కావాల్సిందే కదా సినిమా, అది కూడా ఒకటి బ్రేక్ కాబోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇన్డెప్త్ రివ్యూ మనమే చూద్దాం. మళ్ళీ 2-3 సార్లు చూస్తే కానీ మనకైతే లోపల ఉన్న బొక్కలు లెక్కలు మనకైతే అర్థం కావు. ఇప్పటికైతే ట్రైలర్ అయితే 100% ఇచ్చి పారేసిండు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారు. మామూలుగా లేదు ట్రైలర్ అయితే. కానీ నాకు ఒక్కడే చిన్న డిసప్పాయింట్ అనిపించింది. హీరోని అయితే ఎక్కువ కనిపించలేదు. ఇలా 2 డైలాగ్ కనిపించింది. రొమాంటిక్ సీన్స్ కానీ సాంగ్స్కి సంబంధించిన సీన్స్ కానీ హీరోయిన్ తోటి ఎక్కువ కనిపించలేదు. 2 సీన్స్లో కనిపించింది. ఒక డైలాగ్ అయితే కొట్టింది అన్నమాట హీరోయిన్. వాళ్ళ డాడీ రూపం వచ్చింది కానీ రక్తం రాలేదన్నది చూసినామా, అప్పుడే కనిపించింది. తర్వాత మనకైతే హీరోయిన్ కనిపించలేదు. మరి చూద్దాం మూవీలో ఎలా ఉంటుందో చూద్దాం. మరి వెయిట్ చేయాలి. గూస్ బంప్స్ అయితే వచ్చి పోయేలా ఉన్నాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అయితే ఇంకా పిచ్చిగా నచ్చేస్తుంది అన్నమాట ట్రైలర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నేను మాట్లాడిన విధంగా మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన విధంగా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇండెప్త్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్.